హలో గైస్, ద స్టోరీ అబౌట్ మైన్క్రాఫ్ట్. మనం ఫస్ట్ స్టోరీ అయితే స్టార్ట్ చేయబోతాం. ఆ పేరు స్టోరీ అబౌట్ మైన్క్రాఫ్ట్ గురించి స్టోరీ అన్ని చిన్నదే, కొంచెం వీడియో కొంచెం చిన్నగానే వస్తుంది, ఎందుకంటే అది స్టోరీ, జస్ట్ స్టోరీ. అది ఇంగ్లీష్లో చాలా పెద్దగా ఉంది. నేను ఇస్తే అది మొత్తం చదివేసి తెలుగులో చిన్నగా చేసి చెప్తున్నాను. ఓకే, మనం అయితే ఇంకా స్టార్ట్ చేయొచ్చు కదా. ఓకే, దానికంటే ముందు ఇంట్రో వేసుకోకపోతే బాగోదు కదా. అమ్మ తమ్ముడు, ఇంట్రో వేసుకో అమ్మా. ఓకే, మనమైతే ఇంట్రో అయితే వేసేసుకున్నాము. ద స్టోరీ అబౌట్ మైన్క్రాఫ్ట్ అనగా ఫస్ట్ వచ్చే స్టోరీయే ఇది. ఓకే, అందరికీ తెలుసు మైన్క్రాఫ్ట్ లో హీరో బ్రెయిన్ అనేవాడు ఉంటాడని, కానీ హీరో బ్రెయిన్ నిజమా అబద్ధమా ఎవరికీ తెలియదు. అంటే దాన్ని కనిపెట్టాలంటే మీరు చిన్న బిల్డ్ చేసుకోవాలి. అది కూడా వీడియో లాస్ట్ లో చూపిస్తా. అది నేనే కనిపెట్టాను కూడా ఆ బిల్డ్. దానిలో మీరు ఒక మోడ్ వేసుకోవాలి. ఇలా వెనకాల చేతులు పెట్టి పరిగెత్తే మోడ్ చూపిస్తా. అది కూడా ఇప్పుడే చూపిద్దాం. అక్కడనే నేను క్రియేట్ చేశాను కూడా ఒకటి. దానివల్లే హీరో బ్రెయిన్ వస్తాడు కూడా. ఓకే, మన హీరో బ్రెయిన్ ని తెప్పించే మోడ్ ఒకటి వేసుకున్నాం కాదు, రియల్ గా తెప్పించవచ్చు. ఎవరికి తెలిసి ఉండదు, అది కొంచెం ట్రికీగా కూడా ఉంది. మీకు మొత్తం చెప్పను, లైట్ గా ఏమేం చేశానో చిన్న టూర్ వేస్తా. ఆగండి, వస్తుంది. టూర్ వేయగానే స్టోరీ మొదలు పెడదాం. స్టోరీ చాలా ఈజీ. అది హీరో బ్రెయిన్ కాబట్టి కొంచెం లెంతీగా ఉండదు, ఎందుకంటే హీరో బ్రెయిన్ అంతేమీ ఉండదు, చాలా పవర్స్ ఉంటాయి. అది ఇది అంతే కదా, ఇంకా అంతగా ఏమీ ఉండదు హీరో బ్రెయిన్ గురించి స్టోరీస్. ఫాస్ట్ గా చాలా రోజుల తర్వాత అయితే ఆడిపోతున్నాను. స్టాట్యూస్ క్రియేటివ్ లోనే బిల్డ్ చేసుకో అక్కర్లేదు, సర్వైవల్ లో కూడా బిల్డ్ చేయొచ్చు, కానీ నేను క్రియేటివ్ లో రిచ్ బ్లాక్స్ వాడి బిల్డ్ చేశాను. అంటే హీరో బ్రెయిన్ రిచ్ కాబట్టి రిచ్ బ్లాక్స్ వాడితే ఈజీగా భలే ఉంటుంది కాబట్టి వాడా. వస్తుంది అది కొన్నాడు. స్టార్ట్ చేద్దాం. 8 కన్నా కొంచెం చాలా ముందే 8 కన్నా 8:05 అలా మొదలుపెట్టినట్టున్నా రికార్డింగ్. 3 minutes అయిపోయింది, ఇంకా రావట్లేదేంటి? వెదర్ క్లియర్ చేయకపోతే చాలా బాగోదు. ఇక్కడ నైట్ అప్పుడే వస్తాడు హీరో బ్రెయిన్ అయితే గుర్తుంచుకోండి. టైం వేసుకుంటాను. ఇప్పుడు అప్పుడే నైట్ అవ్వకూడదు. చూడండి ఇక్కడే అక్కడ ఉన్నానబ్బా, కట్టానబ్బా ఇక్కడే. ఈ బాడీ ఒకటి ఉంది, ఇది కూడా పరిగెత్తే బాడీ. ఇలా ఇది చేసుకోవాలి. ఎక్కినప్పుడు కూడా ఇలాగే పరిగెడతాడు. ఈ మోడ్స్ వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ కట్టాడు గాయస్, పోయింది అనుకుంటా. ఇది ఎప్పుడో ఓల్డ్. చాలా ఓల్డ్. చాలా దూరం వచ్చేసావు కానీ ఇంకా కనిపించట్లా. అక్కడ ఉన్నట్టుంది. పదండి. లేదు, కట్ అయితే చూపించండి నేను మీకు. ఇప్పుడు
కట్టలేను కూడా, ఎందుకంటే మీరు డైమండ్ కానీ లేదా ఒక వస్తువు ఉంటుంది మోడల్ వస్తుంది, ఆ వస్తువుతో కానీ తెప్పించవచ్చు. చూపిస్తే ఆ వస్తువుని లేదా డైమండ్ బెడ్ దాంట్లో లాస్ట్ లో ఇది బ్లాక్ క్యూ అంట, బ్లాక్ క్యూ లేదా ఇది అక్కడ లావా పోసుకుంటారు మధ్యలో, దానిలో ఇలా వేసేసారంటే సరిపోతుంది. ఇలా వేసేసారంటే లావాలోకి ఇలా వేసేసారంటే లావాలోకి సరిపోతుంది, వస్తాడు. లేదనుకో ఇది కూడా వేయచ్చు, ఇలా వేసేయండి. ఒక్కడేసుకుంటే సరిపోతుంది సర్వైవల్ లో. మీరు ఎన్ని క్రియేట్ చేసుకుంటే అంతా వేసేస్తే వేస్ట్. ఇంకా చాలా పట్టుకొచ్చి మీరు వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. అందుకే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర నుంచి కూడా వేయండి. ఏదైనా అక్కడే ఓకే. స్టోరీ అయితే మొదలు పెడదాం. బాయ్. స్టోరీ మొదలు పెడదాం. యా మిడిల్లో ఫిక్స్ చేసుకోవాలి. యా ఒక్క నిమిషం కొంచెం దూరం వెళ్దాం. ఇది వెళ్తాం బయటికి. స్టోరీ అబౌట్ మైన్క్రాఫ్ట్. ఫస్ట్ మీరు మైన్క్రాఫ్ట్ తెలుసుకోవాలంటే హీరో బ్రెయిన్ గురించి తెలియాలంటే చూడండి. హీరో బ్రెయిన్ కి కొన్ని పవర్స్ ఉంటాయి అన్నమాట. దానిలో కొన్ని పవర్స్ ఏమో లైట్నింగ్ బోల్ట్, మాప్ స్పానింగ్, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉంటాయి. అలాగా అది ఏం మీరు పట్టించుకోవద్దు. హీరో బ్రెయిన్ పవర్స్ ఏం పట్టించుకోవద్దు. అంటే మీరు ఇప్పుడు హీరో బ్రెయిన్ ని చంపాలంటే ఒక నిమిషం మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1, 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1 చూడండి. చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు చాలా పెద్ద క్యాసిల్ ఉంది, మీకు చాలా పెద్ద క్యాసిల్ మైన్క్రాఫ్ట్ లో. అప్పుడు మీరు వుడ్స్ కట్ చేసుకోవటానికి, ఆడ కట్ చేసుకోవటానికి, గోల్డ్ తీసుకోవటానికి, డైమండ్ తీసుకోవటానికి, మైనింగ్ కి ఆటికి వెళ్ళినప్పుడు వెళ్ళి మైనింగ్ చేసేసి వస్తా ఉన్నారు. అప్పుడు మీరు హీరో బ్రెయిన్ చూశారు, కానీ ఏం భయపడదు, పారిపోకుండా కూడా నెమ్మదిగా నడుస్తూ క్యాజిల్లోకి వెళ్ళిపోయి స్లీప్ అయ్యండి. మార్నింగ్ కూడా వస్తాడు, దానికి ఏం భయపడద్దు. కొన్ని రోజులు ఆగుతాడు కదా, ఇంకా అలవాటు అయిపోయి చంపేయాలి అని అనుకుని ఇంకా పట్టుదలతో ఇంకా భయపడతాడు. ఓకే. ఎగ్జాంపుల్ నెంబర్ 2, హీరో బ్రెయిన్ నీ మీద లైట్నింగ్ బోల్ట్ వేసాడు. అప్పుడు నా ఉరుములు పడుతున్నాయి, ఆ లైట్నింగ్ వచ్చి నీ మీద కొట్టుకుంది. ఎగ్జాంపుల్ కి అండి, నిజంగా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా అంతే. అంటే సూపర్ హీరోస్ ని వాటిని కూడా లాగేస్తారు. మీరు లైట్నింగ్ మ్యాన్ ఉంటాడు కదా, అలా మారుతారు. ఇంకా హీరో బ్రెయిన్ ఏం చేస్తారు, అది లేదైతే చెప్పలేవు. మీరు కింద కామెంట్ చేయండి. నేను అయితే కామెంట్ లో అయితే చూస్తా. ఓకే. ఇంకేం చేస్తారో నాకైతే నేనైతే చెప్పేస్తా, మీరేం చేస్తారో తెలియదు, చూద్దాం. ఓకే. హీరో బ్రెయిన్ పవర్స్ అయితే ఇవి, కానీ హీరో బ్రెయిన్ కాంబోస్ అంటే చంపేస్తాడు. నేను ఇప్పుడే చూపించామని ఆన్ చేశాను కదా, అది మైన్క్రాఫ్ట్ ఏమైనా ఏంటో ఆ ఓల్డ్ గ్లిచ్చో ఏంటో తెలియదు, పాడైపోయింది మొత్తం, ఎక్కడా లేదు, అది మాయమైపోయింది. నేను నిన్నే కట్టాను, అది స్క్రీన్ షాట్ కూడా తీసుకోవాలి. ఓకే, చేయండి. ఓకే,
ఏంటంటే ఇప్పుడు స్టీవ్ ఎలక్స్ మాప్స్ వీటి గురించి చెప్పబోతున్నా. ద విజల్ అరౌండ్ ద వరల్డ్. కాదు అది సెకండ్ పార్ట్ లో వస్తుంది. ఫస్ట్ వన్ ఏంటంటే హీరో బ్రెయిన్ గురించి అండ్ ఆల్సో ఒకటి ద బిగినింగ్. నేను మైండ్ క్రాఫ్ట్లోకి వెళ్ళగానే బిగినింగ్ ఏం చేస్తారు? ఉచ్చు కొట్టడం, అవి కొట్టడం, ఈ కొట్టడం చేస్తారు. గాని అలా చేయగానే మీరు తీసుకొని ఏం చేస్తారు? తీసుకొని క్రాఫ్టింగ్ టేబుల్, ఆటిని తొక్క తోలు అవన్నీ చేస్తారు కదా. అంటే ఏదో ఆలస్యం ఉన్నాడు చేస్తారు. అంటే క్రాఫ్టింగ్ టేబుల్ చాలా యూస్ఫుల్. అది లేకుండా ఎవరన్నా చేయగలరా? ఒక్కసారైనా మైన్క్రాఫ్ట్ బీట్ చేయగలరా? క్రాఫ్టింగ్ టేబుల్ లేకుండా చేయలేరు కదా. నేను ఒక ఛాలెంజ్ అయితే పెడదాం అనుకుంటున్నా. మీరు ఎవరెవరైతే క్రాఫ్టింగ్ టేబుల్ లేకుండా మైన్క్రాఫ్ట్ బీట్ చేయగలిగారో ఇది కామెంట్ చేయండి. నేను బీట్ చేయగలిగాను. చాలా మంది అయితే బీట్ చేయగలుగుతారు, బీట్ చేయొచ్చు. కానీ క్రాఫ్టింగ్ లేకుండా అంటే కొంచెం కష్టమే. నేను ఒకసారి ట్రై చేస్తే వాళ్ళ ఓకే వీడియో కూడా చేస్తా. వితౌట్ క్రాఫ్టింగ్ టేబుల్ ఐ బీట్ ఇన్ మైన్క్రాఫ్ట్ యూజింగ్ కమాండ్స్ కూడా యూజ్ చేయొచ్చు మీకు కావాలంటే. అది కూడా పర్మిషన్ అడగాలి. ఎవరిని అనుకుంటారా? ఎవరిని అడగక్కల్లా దేవుడిని అడగండి. దేవుడు ఒక్కసారి నేను ఇది కమెంట్ సాల్వ్ చేసుకుని ఒకసారి కమెంట్ చేయాలా తెచ్చుకున్నా అలా అనండి. దేవుడు ఓకే మీ మనసులో మీకు నచ్చింది చేయండి, కానీ దేవుడిని అడగడం మాత్రం కొంచెం. దేవుడే దేవుడు. అందుకే చూసారా నేను స్టోరీ టైం కూడా దేవుడి దగ్గరే పెట్టా. ఓకే బిగినింగ్ మీరు అలా చేస్తారు. ఓకే చేయలేకపోతే చేయలేరు, చాలా కష్టం అని అన్నాడు. బిగినింగ్ ఏం లేదు. వితౌట్ క్రాఫ్టింగ్ టేబుల్ కెన్ యూ బీట్ మైన్క్రాఫ్ట్ అంతే. బిగినింగ్ అంతే. క్రాఫ్టింగ్ టేబుల్ బిగినింగ్ ఉండాల్సిందే. కానీ లేకుండా మీరు అలా చేయగలరా అని క్వశ్చన్ ఉంది దానిలో. అంతే, ఇది ఒక్కటే బిగినింగ్. ఓకే మనమైతే చాలా వరకు స్టోరీ అయితే డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో అయితే విజల్ అరౌండ్ ద వరల్డ్ అనే ఒక చిన్న కామెడీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తా. అన్ని మైన్క్రాఫ్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే మైన్క్రాఫ్ట్ చాలా ఉంది. 20 చాప్టర్స్ ఉన్నాయి. అందుకే చాప్టర్ 1 చాప్టర్ 2 ఎక్స్ప్లెయిన్ చేసేసి చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఓకే మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని అయితే. అంతవరకు టాటా, బాయ్, గుడ్ బాయ్. ఐ విల్ సీ యూ లేటర్. అండ్ ఆల్సో మర్చిపోకండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్స్ టార్గెట్ 1K లైక్స్ పెడుతున్నా. సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ అడిగా గుర్తుందా? వితౌట్ క్రాఫ్టింగ్ టేబుల్ కెన్ యూ బీట్ మైన్క్రాఫ్ట్ వితౌట్ క్రాఫ్టింగ్ ఎనీథింగ్ అని క్వశ్చన్ అయితే అడిగాను. ఇది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి చేసి. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share and subscribe. Bye bye.